మీకు క్రికెట్, కబడ్డీ, ఫుట్బాల్ లాంటి గేమ్స్ అంటే బాగా ఇష్టమా? అయితే నాస్టాప్ ప్రో యాప్ లో అడిగే కొన్ని సింపుల్ స్పోర్ట్స్ క్వశ్చన్స్ కి ఆన్సర్ చెప్పి పేటిఎం ద్వారా గానీ బ్యాంక్ అకౌంట్ ద్వారా గానీ పాన్ కార్డ్ అవసరం లేకుండా డబ్బుని పొందండి. డిస్క్రిప్షన్ లో ఉన్న ఈ యాప్ లింక్ డౌన్లోడ్ చేసుకుని ఎలాంటి రిఫరల్ కోడ్ అవసరం లేకుండా 100 బోనస్ మనీని పొందండి. ఈ ప్రపంచంలో మనుషులతో పాటు అనేక జంతువులు, జీవరాశులు, కీటకాలు ఉన్నాయి. ఇప్పటి వరకు సైంటిస్టులు ఈ ప్రపంచంలో ఎన్ని రకాల కీటకాలు ఉన్నాయో కనుక్కోలేకపోతున్నారు. ఎందుకంటే ప్రతిరోజు కొన్ని వందల సంఖ్యలో కొత్త రకం కీటకాలు కనిపిస్తూ ఉన్నాయి. అందులో కొన్ని కీటకాలు ఎంత భయంకరంగా ఉంటాయంటే అవి తలుచుకుంటే పెద్ద పెద్ద ఏనుగులనైనా మట్టి కనిపించగలవు. మరి ఈ ప్రపంచంలో మీకు తెలియని అటువంటి కొన్ని భయంకరమైన కీటకాలు, పురుగుల గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియో తెలుసుకునే ముందు టీటాక్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక విషయంలోకి వెళ్దాం. నెంబర్ 1, అసిన్బైగి ఇన్సెక్ట్. ఈ కీటకం ఎంత భయంకరమైనదంటే దీనిచే చంపబడ్డ ఇతర కీటకాలను ఇది చంపిన తర్వాత కూడా వదిలిపెట్టదు. ఇది వేటాడే పద్ధతి ఏ విధంగా ఉంటుందంటే అటువంటి పద్ధతిని మీరు ఇదివరకు ఎప్పుడు విని ఉండరు కూడా. ఈ కీటకం ముందుగా దాని యొక్క వేటని తనకు ఉన్న ముళ్ళుతోటి దాన్ని గుచ్చి విషాన్ని వదులుతుంది. ఆ తర్వాత ఆ పురుగులో ఉన్న విషం దాని యొక్క వేటలోకి వెళ్లి అది చనిపోతుంది. ఆ తర్వాత దాన్ని వేటాడుతుంది. ఈ కీటకాన్ని చూస్తే ఏ విధంగా ఉంటుందంటే దీని భుజం మీద ఏదో మోసుకొని వెళ్తున్నట్లుగా అనిపిస్తుంది. కానీ నిజానికి ఈ పురుగు ఎలా ఉంటుంది, అలా ఎందుకు ఉందో సైంటిస్టులు ఇప్పటి వరకు కనుక్కోలేకపోయారు. నెంబర్ 2, హెర్క్యులస్ బీటల్. ఒకవేళ మీకు ఎవరైనా ఒక్క చేత్తో ఏనుగుల్ని లేపగలుగుతారా అంటే ఎవరు లేపలేరు. మనం ఏనుగుని కాదు కదా, ఏనుగు తొండాన్ని కూడా లేపలేము. కానీ ఒక కీటకం ఉంది, అది మోయగలుగుతుంది. హెర్క్యులస్ బీటల్ అని పిలువబడే ఈ కీటకం తన బరువు కంటే 850 రెట్లు ఎక్కువ బరువుని లేపగలదు. ఒకవేళ యావరేజ్ పర్సన్ దీనిలా చేయాలంటే ఒక ఏనుగుని లేపాల్సి ఉంటుంది. దాని యొక్క బలం మరియు పొడవైన కోరల ద్వారా ఇది ఈజీగా అటాక్ చేస్తుంది. నెంబర్ 3, ద బ్రెజిలియన్ ట్రీ హోపర్. సైంటిఫిక్ సినిమాలో చూపించే కీటకంలా ఈ కీటకం ఉంటుంది. హెలికాప్టర్ పైన హెడ్ లైట్స్ ఉన్నట్లుగా దీనికి హెడ్ లైట్స్ ఉంటాయి. ఈ పురుగును చూస్తే హెలికాప్టర్ పైన ఉన్న రెక్కల్లాగా దీని యొక్క తలపైన ఒకటి ఉంటుంది. ఈ పురుగును చూస్తే నిజంగా ఇలాంటి పురుగులు ఉంటాయా అనే డౌట్ మీకు వస్తుంది. దాని తలపైన ఉండే దాంతో అది ఏం చేస్తుందో సైంటిస్టులు కూడా కనుక్కోలేకపోయారు. కానీ సైంటిస్టులు ఏమని చెప్తున్నారంటే దాని తలపైన ఉన్న భాగాన్ని వేటాడడానికి ఉపయోగించవచ్చు అని చెప్తున్నారు. ఈ ట్రీ హోపర్లు ఎటువంటి కీటకాలని అటాక్ చేస్తాయంటే షుగర్ లెవెల్స్ ఎక్కువగా దేనికుంటే వాటి మీద ఇవి ఎక్కువ అటాక్ చేస్తాయి. ఇవి ఎక్కువగా ఇతర ట్రీ హోపర్స్ తో ఉండవు, అందుకే ఇవి సింగిల్ గా ఉంటాయి. నెంబర్ 4, స్పైనీ ఫ్లవర్ మ్యాంటిస్. మనుషుల యొక్క మొహం ఒకేలా ఉంటుంది, కానీ వారి యొక్క రూపాలు వేరువేరుగా ఉంటాయి. మారుతున్న కాలాన్ని బట్టి మనుషులు కూడా మారుతున్నారు. ఈ స్పైనీ ఫ్లవర్ మ్యాంటిస్ అనేది కూడా తన శారీరక రూపాన్ని మార్చుకోవడంలో స్పెషలిస్ట్. ఇవి ఎక్కువగా కీటకాలని తింటూ ఉంటాయి. ఒకవేళ మీరు చెట్టు మీద ఏదైనా అందమైన పువ్వుని చూస్తే ముందుగా అది పువ్వో లేకపోతే ఈ ఫ్లవర్ మ్యాంటిసో తెలుసుకోవాలి. ఎందుకంటే ఈ స్పైనీ ఫ్లవర్ మ్యాంటిస్ తన యొక్క వేటని అట్రాక్ట్ చేయడానికి ఇవి పూల్లాగా రూపాన్ని మార్చుకుంటాయి. ఏదైతే కీటకం దాని మీద వాళ్తుందో దాన్ని వెంటనే అటాక్ చేసి తినేస్తుంది. చూసారు కదా స్ట్రేంజెస్ట్ కీటకాల గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియో కనుక మీకు నచ్చట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఆసక్తికరమైన విషయాల గురించి తెలుసుకోవాలనుకుంటే టీటాక్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.